హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం సాకలపల్లి, మండలం గోపాల్పేట, జిల్లా వనపర్తి. ఇక్కడ రైతు డైరీ ఫామ్ సాగు చేస్తుండు. డైరీ ఫామ్లో లాభాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా దాంట్లో ఉన్న రిస్కులు ఏంటి, అది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్కారం. ఇది డైరీ ఫామ్ ఎన్ని సంవత్సరాలు పని చేస్తుంది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు పని చేస్తున్నారు. కొంచెం 9 సంవత్సరాలు పని చేస్తారు కదా, మీరు ఇంట్లో ఎంత లాభం ఏ విధంగా ఉంది? ఇంకా లాభం అంటూ పెద్దగా ఏముండదు. దానికి ఖర్చులు అవి పోను, మనం బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఓన్గా చేసుకోవచ్చు. బయట ఒక చేతి కింద పని చేయకుండా మనం చేసుకోవచ్చు అనే ఫీలింగ్. మీకు పెద్ద లక్షణాల లాభం అనేది లక్షలలో ఎప్పుడూ ఉండదు. ఏమన్నా పెద్ద కమర్షియల్ డైరీలు అయితేనే చెప్పలేము. ఇంకా అమ్మమ్మ అంటే ఒక 20 కౌస్ బిఫోర్ పైన ఉంటే లక్షల్లో రావచ్చు. మీరు పెద్ద ఎత్తున సాగు చేసిన రోజులు ఉన్నాయి? పెద్ద ఎత్తున మేము ఎప్పుడు 8-10 ఆవులు మీకు ఉన్నాయి కదా, అంతకంటే పైన ఎప్పుడు లేదు. ఏం లేదు, ఉన్న కాడికే సాగు. ఇప్పుడు ఫ్యూచర్ లో తేవడానికి కూడా కావాలి రేట్ ఎక్కువ, వాళ్ళకి రేట్ లేదు, తెచ్చుకొని ఏం చేసుకుంటాం. అదే రేట్ ఎక్కువ. పాల రేట్ ఏమవుతుంది? పాల రేటు మనకు ఆగస్టులో వచ్చేసి 40 రూపాయలు, 41 వేయండి. ఆగస్టు నవంబర్ వరకు, అక్టోబర్ వరకు పోయినాయి. అక్టోబర్ నుంచి ఇంకా 6 రూపీస్ తగ్గిపోయింది, 35 అయింది. లీటర్ 35. ఎస్టేజ్ ఎన్నిసార్లు అడిగినా ఫైనల్ ఏంది వేరే వాళ్ళు దానికి కాంపిటీషన్ లేదు కదా. ఎక్కడైనా పోసుకోవచ్చు కానీ వేరే డైరీ కాంపిటీషన్ లేదు. దొడ్ల డైరీ ఉంది, అది ఎప్పటికీ గవర్నమెంట్ బిల్లు సరిగ్గా పడుతుంది పడదని. టైం కూడా బిల్లు టైం కూడా పడుతుంది కానీ టైం కూడా, కానీ మనకు వెళ్ళవు కదా. మనకు 10 days కి వస్తేనే ఇబ్బంది అయిపోతుంది. మీకు ఇప్పుడు 10 days కి వస్తుంది. 10 days కి వస్తుందా? సెకండ్ వస్తుంది, 12 కి వస్తుంది, మళ్ళీ 22 కి వస్తుంది. ఎన్ని లీటర్లు వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు 110 లీటర్లు వస్తుంది. 110 లీటర్లు ఈవినింగ్ మార్నింగ్ కలిపి 2 పూటలు కలిపి పొద్దుగాల 110, 105 ఆ మధ్యలో. 55, నైట్ 55. ఇంకా 50 అటు ఇటు మొత్తం పైన ఒక 100. మీకు కావు ఫ్రై ఎంత పడ్డది? అంటే మేము లోకల్లో కొన్ని తీసుకున్నాము, అక్కడ నుంచి తెచ్చినాయి కొన్ని ఉన్నాయి, పొంగనూరు వైపు తెచ్చినాయి కొన్ని ఉన్నాయి, అట్లా. ఇప్పుడు యావ చాలా పెద్దది కదా, ఎంత పడేది? ఎంత మీకు ఇదే పెద్ద? ఇదే పెద్దది కానీ ఇది 1,00,000 పైన పడ్డది. 1,00,000 రూపాయల పైన. 1,02,000 ఎంత ఎన్ని పూటకి ఎన్ని ఇస్తుంది ఇది? ఇది 9 ఇస్తుంది, 9, 10 ఆ మధ్యలో. పొద్దుగా 9, నైట్ 10. అంటే ఒక రోజుకు 20 లీటర్స్ పక్క. ఇది ఏదైనా 20 ఇస్తుంది. ఇది 19, 18 అంతే. ఇది 19, 18. అది 20 ఇస్తుంది. 20 బిలోనే అబోనే ఇస్తుంది. అది 20 అబో ఇస్తుంది అని 20 అవ్వనే ఇస్తుంది. ఈ 20 అబో. ఇప్పుడు మీ ఆవులకు దూళ్ళు ఉంటాయి కదా, అవతల ఉన్నాయి కదా, అందులో ఆడ ఉన్నాయా మగ ఉన్నాయా? అన్ని ఆడవే. కొంచెం లాభమే కదా. మంచిది. ఒక 3 years అయితే 3 years అయితే మనకి 1,00,000 రూపాయల మాల అయితే. 1,00,000 రూపాయల మాల అయితే. నువ్వు కొంచెం మ్యాథ్ వేసి పెంచుకుంటే 1,00,000 రూపాయల మాల అయితే. నీకు 1,00,000 రూపాయలు ఒక ఆవును కొనుక్కోవాలంటే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అయితే అక్కడ నుంచి వచ్చిన ట్రాన్స్పోర్ట్ లో వస్తాయి కాబట్టి ఆ వాతావరణానికి ఈ వాతావరణం సెట్ కావడానికి మళ్ళీ మనకు 15-20 రోజులు పడుతుంది. ఒకవేళ చనిపోయిన ఆవులు ఉంటే చాలా ఉన్నాయి. వాతావరణం సెట్ కాక చనిపోయిన ఈ మధ్య కొందరు గిరావులు పెంచుతారు. అది గిరావులు మేము కూడా బ్రీడ్ డెవలప్మెంట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వేయించినాను, దీనికి గిరే వేయించినాను, ఇది కట్టింది, దీనికి గిరే వేయించినాను, 3 వేయించినాను. బ్రీడ్ డెవలప్మెంట్ చేస్తే ఇట్లా కల్తీ వస్తుంది కానీ మన 3 generations కి పర్ఫెక్ట్ రాదు కదా. 3 generations అంటే అదే దూడ మళ్ళీ దానికి వచ్చేది అది వస్తుంది. అది పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి దూడ ఉంది, దీనికి ఇంకోటి వస్తుంది, దానికి వచ్చేది గిరి వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చినా 70%. నేను గిరావులు కొన్ని వీడియోస్ చేసిన. గిరావులలో ఎట్లాంటి వాతావరణానికి తట్టుకుంటాయి. ఒట్టిగడ్డ వేసినా, ఎండుగడ్డ వేసినా, పచ్చిగడ్డ వేసినా పాలు ఇస్తే తట్టుకోగలుగుతాయి అని చెప్తారు. ఉన్నారు అంటే నాకు తెలిసిన వాళ్ళు లేరు కానీ హైదరాబాద్ లో చూసాను నేను, సరౌండింగ్ లో చూసాను. ఇది ఏంటంటే మనం అనుకున్నంత మిల్క్ అనేది తక్కువ ఇస్తాయి. మనకి ఇట్లా బొంగోలు బొంగోలు కంటే చాలా బెటర్. మళ్ళీ బొంగోలు 3 లీటర్స్ ఇస్తారు కానీ గిరి ఒక 5, 6, 7 దాకా ఇస్తారు. 7 దాకా ఇస్తారు. దూడ ఉన్నాను కానీ నాకు దూడ కొంచెం బాగలేక అది వెళ్ళిపోయింది. ఇప్పుడు
మీ దగ్గర అన్ని రకాల ఉన్నాయి. ఈ చెవులు కుట్టి ఎండు కుట్టిరన్నా ఇవి చెవులు వచ్చేసి ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే దీనికి పోగలేదు దానికి. కొందరేమో నేను చెవులకు ఎండు కుట్టిరు అంటే కొందరు ఆరోగ్య దాని ఏంటది ఆధార్ కార్డు ప్లేస్ లో లేదు లేదు లేదు, ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ మనకి. అంటే నేను ఇది తీసుకొచ్చి 3 years 2 years అయింది. అంటే పొంగనూరు నుంచి తీసుకొచ్చాను. ఒకవేళ హెల్త్ బాగాలేనప్పుడు ఒకవేళ డై అయింది అనుకో, మన దగ్గరకు వచ్చిన 45 రోజులకు క్లెయిమ్ ఒకవేళ చనిపోయింది అనుకోండి, అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1,10,000 పెట్టినా మనకు వాళ్ళు ఇచ్చేది 70,000. నువ్వు 1,50,000 పెట్టినా 70,000 ఇస్తారు. ఎంతో కొంత వస్తుంది కదా, ఎంత ఉన్నా సరే 70,000 వస్తుంది. ఓన్లీ మళ్ళీ హెచ్ఎఫ్ అయితేనే 70,000 వస్తుంది. మళ్ళీ మామూలుగా జెర్సీ ఉండదు నా వల్ల, షెడ్ లో జెర్సీ లేవు. ఆ జెర్సీకి అయితే 60,000 వస్తుంది. మార్కెటింగ్ తక్కువ ఉంటుంది, రేటు తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. దానికి ప్రతి ఒక్కటి మీరు ఓన్లీ సొప్పనే వస్తారా మళ్ళీ ఇంకేమన్నా పత్తి చెక్క, కంది చున్ని, బిస్కెట్, గోధుమ పొట్టు, శనగ పొట్టు ఇవన్నీ అవి వస్తే పాలు ఎక్కిస్తుంది కదా, పాలు ఎక్కిస్తాయి. అవి పోయిపోతే ఓన్లీ సొప్పనే. ఈ సొప్ప వచ్చేసి నాకు మార్నింగ్ ఇప్పుడు ఏం వెయ్యాము, మార్నింగ్ వేసి ఇడిచి పెట్టాను. మళ్ళీ 3 గంటలకి ఒకవేళ తినాలి మిగిలి ఉంటుంది కదా, దాంట్లో ఆదాన వేసి కలిపేసి మొత్తం కంప్లీట్గా తింటాయి. ఇప్పుడు చొప్ప మొత్తం మీకు దాన ఖర్చు వరకు ఎంత రావచ్చు? ఒక ఆవరేజ్గా చెప్పలేను కానీ నేను మంత్లీ లాగా అయితే నాకు 1,00,000 బిల్ వచ్చింది అనుకోండి, 60% దానకొచ్చు. 60% దానకొచ్చు. 60% దానకపోతే నీకు మిగిలిన 40%. ఇంకా చాలా ఇంకా మళ్ళీ ఇంకా అంటే ఇప్పుడు మనకి దాన ఖర్చు కొంచెం తక్కువ ఇస్తాం అనుకోండి, ఆవు కండిషన్లో ఉంటుంది. ఆవు కండిషన్లో ఉంటే దూడకు బాగుంటుంది. ఇప్పుడు దూడలు చూడండి, నేను దాన వచ్చేసి ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చినాను, 6 లీటర్లు దానికే ఖర్చు పెట్టాను. మనకి దూడ మంచిగా వస్తుంది కదా, దూడ ఇది ఆడదూడ కాబట్టి నీకు రేపు లైఫ్ ఇస్తుంది. మొగలైతేనేమో అక్కడ ఇంకా నేను మగది ఎప్పుడు ఉంచుకోను, ఒక 1 month తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఎట్లా వాళ్ళ ఇంకా వాళ్ళు ఏం చేస్తారనే వాళ్ళు సాకుంటారా ఏం చేస్తారు. ఆడదూళ్ళనే ఉంచుకోవాలి, ఆడదూళ్ళే ఉంచుకోవడం, మగదూళ్ళని అంతే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. డైరీ ఫామ్లు అనేది రిస్క్తో కూడిన పని, చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్తో చేసుకుంటే ఖచ్చితంగా ఆదాయం ఉంది. కానీ చాలా మంది రిస్క్ తోటి అనేది చెప్తారు, కానీ అట్లానే చేస్తారు. చేయాలనుకునే వాళ్ళు, ఇప్పుడు నిరుద్యోగులు అనేవాళ్ళు ఏం చేస్తారు, ఖాళీ ఉండలేరు కదా, ఏదో పని చేసుకోవాలన్నట్టు చేస్తారు. కానీ చేతితో పాటు ఆదాయం ఉంటుంది. ఇది మ్యాట్ ఎంత పడదు ఒకటి? ఈ మ్యాట్ వచ్చేసి 3,500 పడ్డాయి. ఇది ఆవు జారకుండా మళ్ళీ కొన్ని ఆవులకి గెట్టెలు ఈ కింద అనేటివి మెత్తగా ఉంటాయి పాదాలు. ఈ పాదాలు మెత్త ఉన్నప్పుడు కొంచెం నిలబడడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా అయ్యి అదే అయిపోతుంది. పాలు ఉండదు కదా ఇట్లా మార్నింగ్ కొంచెం సన్లు మెత్త ఉంటాయి, కారుతూ ఉంటాయి, పాలు లీక్ అయితేనే ఉంటాయి. కొన్ని ఆవులకు సంఖ లూజు వలన ఇట్లా పాలు లీక్ అయిపోతుంటాయి. ఏం కాదు, దానివల్ల ప్రయోజనం ఏంటంటే మనం మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసుకుంటే వీడియో. డైరీ ఫామ్ అనేది చాలా రిస్క్తో కూడిన పని, చేసుకుంటే ఆదాయం ఉంది, ఆదాయంతో పాటు రిస్క్ కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.